బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతిథి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దైవికంగా ఆత్మీకంగా బలపడుతూ ఉన్నారా? ఈ దినము కూడా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కీర్తనలు 35వ దావీదు కీర్తన 27వ వచనం చదువుకుందాం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురు గాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. ఇక్కడ దేవుని బిడ్డారా, ఒక మంచి బలమైన వాగ్దానాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. నా నిర్దోషత్వమును బట్టి, నిర్దోషత్వము, దోషము, ఈ రెండు కూడా ఒక వ్యక్తి జీవిత విధానంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డారా, ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తాడంటే, ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడంటే దోషులుగా ఉన్నవారు కాదు, కానీ నిర్దోషత్వము అంటే ఏ దోషము లేకుండా మనల్ని మనం పవిత్రపరుచుకుంటూ ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో దేవుడిలో ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన ద్వారా పరిశీలన చేసుకుంటూ పరిశోధించుకుంటూ పవిత్రపరుచుకుంటున్న వారిని బట్టి దేవుడు ఎప్పుడూ సంతోషిస్తాడు. తన సేవకుని క్షేమము చూసి ఆనందించి యెహోవా ఘనపరచబడును గాక. తన సేవకుని క్షేమము చూచి యెహోవా సంతోషిస్తాడు. కాబట్టి నిత్యము వారు ఈ రీతిగానే దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ కీర్తనలు ఎత్తి దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక తన సేవకుడు, ఒక సేవకుడు మన సేవకుడు కంటే కూడా బూది గంధములు జగత్తు పునాదులు వేయబడక మునిపే వారందరూ దేవుని సేవకుడు. ముందు ఆయన సేవకుడు, తర్వాతనే మన సేవకుడు. కనుక తన సేవకుని విషయమై తన ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకుంటాడు, పని జరిగిస్తాడు, తన మహిమార్థంగానే సేవకులను నింపుకుంటాడనే విషయాన్ని మనం గ్రహిద్దాం. కాబట్టి తన సేవకుల క్షేమాన్ని చూసి దేవుడు సంతోషిస్తున్నాడు. కనుక వారు క్షేమంగా ఉండాలని, వారు భద్రంగా ఉండాలని, వారు దైవిక ఆత్మచేత నింపబడాలని, ఆశీర్వాదకారకంగా ఉండాలని మనం ఎప్పుడు కూడా వారి క్షేమాన్ని కోరుకుందాం. అది దేవుని మనస్సు. ఆ మనస్సు కూడా మనం కలిగి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మారుమూల పట్టణాలు, గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశ ప్రపంచాల్లో ఉన్న దైవజనులందరి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి దేవుని మనస్సు వారు కలిగి ఉంటారు కనుక వారి నిమిత్తం మనం ప్రార్థిస్తూ ఉండగా మనల్ని బట్టి కూడా దేవుడు సంతోషిస్తాడు. కనుక ఈ దిన వాగ్దానాన్ని బట్టి మనందరం నిర్దోషులుగా మార్చబడుతూ మనందరం మంచిని ప్రేమిద్దాం, దైవికంగా ఎదుగుదాం, ఆత్మీకంగా బలపడదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు? ఈ వాగ్వచనాలన్నీ బిడ్డలు జ్ఞానవంతంగా రూఢీపరిచాయా? ఈ దినం వార్డేస్ మ్యారేజ్ డే జరుపుకున్న వారికి శుభములు ప్రకటిస్తూ ఉన్నాం. బ్రతుకు దినములన్నిటి కృపాక్షేమంలో వారి వెంట రావాలి. దినమెల్లా మీ సన్నిధిలో గడుపుతూ అనుదినం సంతోషించే గొప్ప ధన్యత బిడ్డలందరికీ దయచేయండి. వారి పనుల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో, వారికి ఉన్న గృహాల్లో, స్థలాల్లో, పొలాల్లో అద్భుతాలు జరిగిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. ఈ దినము దేవుని బిడ్డలారా, 43వ ఉపవాస ఆరాధన మనందరం కలుసుకుందాం, ఆత్మీయంగా బలపడతాం.